పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. నేరం ఏం జరిగింది అంటే కంప్లైంట్ ఫిర్యాదు ఏమొచ్చింది, ఫిర్యాదు పైన ఎఫ్ఐఆర్ కట్టేటప్పుడే ఏ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందనే చూడాలి. కాకపోతే పోలీసులకు ఆ స్వేచ్ఛ లేకుండా పోతుంది. రెండోది, తమ స్వేచ్ఛను కూడా పక్కన పెడుతున్నారు కొంతమంది పోలీసులు. అందరూ అని నేను అన్నాను. ఇక్కడ కూడా మళ్ళీ మహంతి గారి ఎగ్జాంపులే. వాళ్ళ విధి వాళ్ళు నిర్వర్తించాలి. ఈ ఫిర్యాదు వచ్చింది, ప్రాథమికమైన విచారణ చేసి ఎఫ్ఐఆర్ చేసుకున్న తర్వాత, అంటే ఎఫ్ఐఆర్ కట్టినా కూడా వాళ్ళ కాపీ ఇచ్చిన తర్వాత ప్రాథమికమైన విచారణ చేసి అందులో నిజానిజాలు ఏంటని చూసిన తర్వాతనే కోర్టుకి. ఇంకోటి ఏంటంటే, పారిపోతారు అనుకునే వాళ్ళు, విపరీతంగా సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే వాళ్ళని అరెస్టో రిమాండ్ తప్ప ప్రతి చిన్న నేరానికి, ప్రతి చిన్న అభియోగానికి అరెస్ట్ చేసి లోపలేయాల్సినటువంటి అవసరమే, అగత్యమే లేదు. ఇప్పుడు సపోజ్ బయట ఎందుకు, మీదే చూద్దాం, మీ సాక్ష్యం రికార్డెడ్ గా ఉంది. అది నేను అనేది ఎవిడెన్స్ రికార్డెడ్ గా ఉంది, దాన్ని తారుమారు చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు నేను సాక్షి అనుకోండి, నన్ను మీరు ప్రభావితం చేస్తారేమో అనుకోవచ్చు బయట ఉంటే అని, కానీ రికార్డెడ్గా ఉన్న తర్వాత ప్రభావితం చేయడం లేదు, ట్యాంపరింగ్ చేయడానికి అవకాశమే లేదు. సో నేను ఉదాహరణకు అటువంటి కేసులు చాలా ఉంటున్నాయి, వాటన్నిటినీ పెట్టి కేసు ఉండొచ్చు కానీ జైలు పంపించాల్సిన అవసరం లేదు. రెండోది, పీటీ వారెంట్లు కూడా అదే ఇప్పుడు ఆయన దాని మీదే కదా స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని అన్నది. పోసాని గారికి 11 ఎదు పెట్టి ఒక ఊరి నుంచి ఓబులవారిపల్లె, రాజంపేట, ఇంకో ఊరు తిప్పుతానే ఉండేసి అంత అగత్యం అవసరం లేదు. అట్లాగే వంశీ గారి విషయంలో కూడా అదే పరిస్థితి. పీటీ వారెంట్ వేసి తీసుకొని పీటీ వారెంట్ ఎందుకు, ఆయన ఎవరో మాచర్ల మాజీ మున్సిపల్ చైర్మన్ అంట త్వరగా కిషోర్ గారు, నాకు కూడా కలిసాడు అక్కడ. 6 నెలలు అయిపోయిందంట, మళ్ళీ బెయిల్ వస్తే మళ్ళీ ఇంకోటి వేసారంట 6 నెలల తర్వాత కూడా. సో అందుకని ఇదేంటంటే వ్యవస్థలో ఉన్న కొంత లోపం, ఆ లోపం లేకుండా ఉండాలి. ఎందుకంటే సమన్యాయం అనేది ఒకటి. సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అని ఒక హైకోర్టు వారే వ్యాఖ్యానించారు. ఇప్పుడు మనకి ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు న్యాయమూర్తి రోహిణి గారు అనుకుంటున్నా, పేరు ఆమె కూడా ఆపాదిస్తూ విపరీతమైన పెద్ద పెద్ద మెయిన్ మీడియాలోనే రాశారు ఇష్టం వచ్చినట్టుగా. సో ఇది ఎటుపోతుంది, ఎటెళ్తున్నాం, దాంట్లో కూడా పలుకుబడిని బట్టి కూడా వాళ్ళు ఇష్టారాజ్యంగా చేయొచ్చు అనే పరిస్థితి. దాని మీద చర్చించండి, తప్పేం కాదు. నేను ఒక ఉదాహరణ చెప్తా సార్ మీకు. విశాఖపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించి ఆ హిల్స్ పైన ఒక మంచి గెస్ట్ హౌస్ లాంటిది అద్భుతంగా కట్టారు. దానికి ఏదో 300 కోట్లు 400 కోట్లు, నాకు ఆ మొత్తాల గురించి పక్కన పెడతాను. సిపిఐ నారాయణ గారితో నేనేదో కలిసినప్పుడు కూడా చెప్పాడు, అది అద్భుతంగా ఉంది ఎల్వికి, నేను చూసి వచ్చాను అని. కానీ బయటికి రాగానే నువ్వు అది అద్భుతంగా ఉంది అని చెప్పాల్సింది, ఆయన ఇటు కట్టుకున్నాడని చెప్పాలి కదా. నాకు ఫోన్లు వచ్చినాయి, ఆయన చెప్పింది నాకు మాట. ఫోన్లు ఎవరు అనేది పక్కన పెడతాం. ఇక్కడ చివరికి నేను మొన్న ఎక్కడో చెప్పా మిత్రుడికి, భారతమ్మ గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి సతీమణి గారు కూడా ఇది మా ఆయన కట్టుకున్నాడేమో అని నమ్మే అంతగా మీడియా చేసింది. మొన్న కూడా సీఎం గారు పర్సనల్ గా కట్టుకున్నాడు అంటున్నారు కదా. మీరు కావాలంటే ఉంటది కాబట్టి ఎప్పుడన్నా మాట్లాడండి. భారతమ్మ గారు కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారేమో నాకు తెలియకుండా అని నమ్మే అంత దుర్మార్గంగా దాని మీద ప్రచారం జరిగింది. దీన్ని ఎక్కడ పెట్టాలి చెప్పండి? ఎక్కడుంది నియంత్రణ రేఖ? ఎక్కడుంది లక్ష్మణ రేఖ? ఎక్కడుంది? ఎక్కడికి పోతున్నాం? మెయిన్ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు. రైట్. శ్రీధర్ గారు చెప్పండి, ట్రోల్స్ మీద కానీ న్యాయ వ్యవస్థలో ఈ సారీ స్టేట్ ఆఫ్ అఫైర్స్ అన్నదాని మీద కానీ మీ అభిప్రాయం ఏంటి? దయచేసి ఎవరు కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయొద్దని మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మ్యూట్లో ఉన్నారు శ్రీధర్, మ్యూట్లో ఉన్నారు. కొమ్మినేని గారు, ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ఏది చేసినా గానీ అది దానికంటే అల్టిమేట్ న్యాయం, చట్టం లేదని చెప్పి సమర్థించుకోగలిగిన వాదన మొదలు తీసుకొస్తారండి. నిన్న వంశీ గారికి బెయిల్ వచ్చి రిలీజ్ అవుతుంటే వాళ్ళ కామెంట్స్ ఏంటంటే, అప్పుడే ఎందుకు బెయిల్ ఇచ్చారు, ఇంకా 4 కేసులు పెట్టాల్సింది కదా అని ఒకళ్ళ కామెంట్. అప్పుడే ఎలా వస్తాడు, కేసు మొత్తం విచారణ అవ్వాలి కదా అంటాడు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా స్కిల్ స్కామ్ లో లోపల కొందరు తెలిసి తెలియక కూడా పెడుతుంటారు ఇట్లా వాళ్ళ జ్ఞానం అన్నది, లేకపోతే వాళ్ళ ఏకపక్ష ధోరణి. కొంతమంది మరి అదే చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్ విచారణ మొత్తం అయిపోయి జడ్జిమెంట్ వచ్చే వరకు లోపలే ఉండాలి కదా వాళ్ళ లెక్క ప్రకారం. వాళ్ళకు ఒక న్యాయం, పక్కన ఒక న్యాయం ఉంటుంది. ఇక్కడ
గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఇదే ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్ మొత్తం అందరూ కలిసి ఒక పెద్ద హెడ్డింగ్ రాసేవాళ్ళు, కోర్టు మొట్టికాయలు, 300 మొట్టికాయలు, 600 మొట్టికాయలు అని. గత 14 నెలల నుంచి ఈ గవర్నమెంట్ మీద ఎన్ని మొట్టికాయలు పడ్డాయండి? ప్రతిరోజు హైకోర్టు మొట్టికాయలు వేస్తూనే ఉంది కదా, గుంజీలు తీపిస్తూనే ఉంది కదా. సో ఇవాళ రోజున మరి ఎందుకు అది మాట్లాడలేదు? దిస్ ఇస్ నంబర్ 2. నంబర్ 3, ఇక్కడ మీరు గమనిస్తే గౌరవ హైకోర్టు వాళ్ళు కొన్ని కేసుల్లో కింద స్థాయి మ్యాజిస్ట్రేట్లు యాంత్రికంగా పనిచేస్తున్నారని కూడా కామెంట్ చేసింది. అంటే అంత యాంత్రికంగా పనిచేస్తున్నారంటే అక్కడ నేను మ్యాజిస్ట్రేట్స్ తప్పట్టినాను, వాళ్ళ మీద వచ్చిన ఒత్తిడి, ఆ ఒత్తిడి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ నా కేసే తీసుకుంటే, ఒక కేసులో ఒక ముద్దాయిని జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు ఆ రిమాండ్ రిజెక్ట్ చేస్తే ఆ ముద్దాయికి వెంటనే పోలీస్ స్టేషన్ లో 41 సిఆర్పిసి నోటీస్ ఇచ్చేసి పంపించేయాలి, స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించాలి. అలాంటిది కూడా వయలేట్ చేసి మళ్ళీ రిమాండ్ రిపోర్ట్ రాసుకొచ్చి మళ్ళీ పంపించిందని హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. అయినా కానీ అలాంటి సందర్భాలు మనం ఆంధ్రప్రదేశ్ లో 7 సంవత్సరాల లోపు ఉన్న కేసులకి ఎట్టి పరిస్థితుల్లో రిమాండ్ వేయకూడదని ఉన్నా గానీ కావాలని కొత్త సెక్షన్ ఒకటి యాడ్ చేసి పెడతా ఉన్నారు. ఇది పోలీసుల మీద ఉన్నటువంటి ఒత్తిడి. ఈ ఒత్తిడికి నేను పరాకాష్ట ఒకటి చెప్తాను. ఇందాక మీరు మర్చల్ తురగా కిషోర్ గారు చెప్పారు, ఎప్పుడో 6 సంవత్సరాల క్రితం ఎవరో దాడి చేశారని చెప్పి ఆధారాలు లేకపోయినా గానీ కేసు పెట్టారంట. అది నిన్న మొన్న 3 రోజుల క్రితం పెట్టారంట. అంటే ఒక అతను 6 సంవత్సరాల క్రితం దాడి చేస్తే నిద్రపోతా ఉన్నాడు. ఈ గవర్నమెంట్ వచ్చి కూడా 12, 13, 14 నెలలు అయిపోయింది, అప్పటికి కూడా నిద్రపోతానే ఉన్నాడు. సడన్ గా తురగా కిషోర్ గారికి బెయిల్ వచ్చిన రోజున వెళ్ళి కేసు పెడతారు. అంటే ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది? ఒకళ్ళ మీద మనం కక్ష పెడితే ఆ కక్ష వాళ్ళని జీవితాంతం జైల్లో పెట్టాలి, లేకపోతే 5 సంవత్సరాలు జైల్లో పెట్టాలి అనుకుంటున్నారు. సో ఇదే రూలు లేకపోతే ఇదే ప్రిన్సిపల్ రేపు వచ్చే గవర్నమెంట్ కూడా అప్లై చేస్తుంది కదా. అవును. సో ఇవన్నీ ఆలోచించట్లేదా? అంటే అట్లా కాదు, అధికారంలో ఉన్నప్పుడు ఏముంటుందంటే మనమే ఎలకాలం వెళ్తాం అనే ఫీలింగ్ లో ఉంటారు. రెండోది వచ్చేసేసి నేను ఇక్కడ క్లియర్ గా తెలుగుదేశం కోసం ముసుగేసుకొని పనిచేసే మేధావులు, లాయర్లని సూటిగా అడుగుతున్నా అండి. ఆ రోజున జడ్జి గారులను ఏదో అన్నామని చెప్పేసేసి విపరీతంగా ప్రచారాలు చేసి టీవీల్లో డిబేట్లు పెట్టి కంప్లైంట్లు రాసినటువంటి మేధావులందరూ ఈ రోజున ఏమైపోయారు? వాళ్ళకి బాధ్యత లేదా? ఇవాళ రోజున కనీసం తప్పు చేసినా తప్పే చెప్పాలి కదా. ఎవరు తప్పు చేసినా తప్పే, అప్పుడైనా తప్పే, ఇప్పుడైనా తప్పే చెప్పాలి. మీకు ఉన్నటువంటి పక్కనోడికి ఉన్నటువంటిది ఒక న్యాయం, 10,000కి ఒక న్యాయం. ఎందుకు మీరందరూ కూడా ఇవాళ రోజున హైకోర్టుకి లెటర్లు, కంప్లైంట్లు ఎందుకు పంపించట్లేదు? లేకపోతే బయటకు వచ్చి ఎందుకు ఖండించట్లేదు? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఏం చెప్తారంటే నేనే పెద్ద రౌడీని అని చెప్పి చాలా సభల్లో చెప్పారండి. మరి అట్లాంటి సభల్లో చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు సుమోటోగా కేసు ఎందుకు పెట్టట్లేదు ఈ లాయర్లు, పోలీసులంతా కూడా? సో ఇవన్నీ కూడా గమనిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు, మనం గమనిస్తా ఉంటే తెలుగుదేశం పార్టీ అనేది చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో వచ్చిన తర్వాత రాజకీయాలు దిగజారిపోతా ఉన్నాయి. వ్యవస్థల్లో కొంతమందిని ప్రభావం చేసేసి వాళ్ళ ద్వారా లబ్ధి పొందాలని చెప్పి తెలుగుదేశం పార్టీ ప్రతిసారి చూస్తా ఉంటది. ఇక్కడ మీరు గమనిస్తా ఉంటే వైఎస్ఆర్సీపీలో ఏ నాయకుడు కూడా బయటకు రాకూడదు పెట్టిన తర్వాత అని చెప్పి నిన్న మన కాకాని గారి కేసు దగ్గర నుంచి అన్ని చూస్తా ఉన్నామండి. ప్రతి ఒక్క దాని మీద పెడుతూ ఉన్నారు, కేసుల మీద కేసులు పెడతా ఉన్నారు. ఇది కొత్త ట్రెండ్ సృష్టించారు. ఇది ప్రమాదకరమైన ధోరణి కూడా. ఏ గవర్నమెంట్ ఉన్నా ఇట్లా చేయకూడదు అనేది నా అభిప్రాయం. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ దీన్ని న్యాయస్థానాల్లో పోరాడి ఖచ్చితంగా న్యాయస్థానానికి జరుగుతున్న వాస్తవాలు నివేదించి న్యాయం కోసం పోరాడతామండి. ఇందులో సమస్య లేదు. ఖచ్చితంగా మీరు అట్టు పెడితే మేము అట్టున్నారో 2 అట్లో 3 అట్లో ఖచ్చితంగా తిరిగి పెడతామండి. అందులో మాత్రం తగ్గే ప్రసక్తి లేదు. రాజకీయ పార్టీగా మీరు చెప్తారు కానీ మా బోటి వాళ్ళం అది మంచిది కాదనే చెప్పాలి. అయితే శర్మ గారు లాంటి వాళ్ళు వీటి మీద కంప్లైంట్ చేశారో లేదో తెలియదు. శర్మ గారు మీరు ఏమైనా కంప్లైంట్ చేశారా? ఇట్లా జరుగుతున్నాయి, ఇట్లా మంచిది కాదు, ఇట్లా ట్రోలింగ్స్ అని చెప్పి మీలాంటి వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేస్తుంటారా?
అసలు ఇంకా పెద్ద పెద్ద కేసుల్లో చేస్తేనే ఎవరు పట్టించుకోవట్లేదండి. మేము కంప్లైంట్ చేయలేదు. చీఫ్ జస్టిస్ గారికి మాత్రం ఇట్లా జరిగింది, దీన్ని సుమోటోగా తీసుకోవాలని అడ్వకేట్ జనరల్ గారికి, చీఫ్ జస్టిస్ గారికి ఈ రోజు లెటర్స్ ద్వారా అందిస్తున్నామండి. ఓకే.